క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో పోలీసులు మృతుడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ జైల్లో వింతగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. భోజనం బదులు గంజాయి కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న వీరిద్దరూ విచిత్రమైన డిమాండ్లతో పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. తిండి తిప్పలు మానేసి డ్రగ్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నిందితులిద్దరూ మాదక ద్రవ్యాలకు బానిసలు కావడంతో ప్రస్తుతం జైల్లో డ్రగ్స్ లభ్యం కాకపోవడంతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు. నిందితులిద్దరిని మీరట్ జిల్లా జైలులో వేర్వేరు బారాక్స్లో ఉంచారు అధికారులు. జైల్లో పెట్టిన ఆహారం తినడం లేదని, తమకు గంజాయి కావాలని, మత్తు ఇంజెక్షన్లను ఇవ్వాలని కోరుతున్నారని జైలు అధికారులు చెప్పారు. జైలుకు వచ్చినప్పటి నుంచి నిందితుల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టిందని తెలిపారు. సాహిల్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడని, గంజాయి ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వారు తోటి ఖైదీలపైన దాడి చేసే అవకాశం ఉండడంతో వేరేగా ఉంచినట్టుగా తెలిపారు. మరోవైపు నిందితులు ఇద్దరు ప్రతిరోజు మాదక ద్రవ్యాల ఇంజెక్షన్లను తీసుకుంటున్నారని గుర్తించామని, అవి లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. హత్య సమయంలోనూ సాహిల్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిని జైల్లోని డి అడిక్షన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కాగా సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్కు సాహిల్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం సౌరభ్ రాజ్పుత్కు తెలియడంతో వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది. కానీ కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గాడు. తర్వాత ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు గత నెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగి వచ్చాడు. తన వివాహేతర బంధానికి అడ్డు తొలగించుకోవడానికి ఇదే అదనుగా భావించిన ముస్కాన్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి వాటిని ఓ డ్రమ్లో వేసి సిమెంట్తో సీల్ చేసింది. మృతుడి కుటుంబం ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ముస్కాన్ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అయితే జైలుకు తరలించిన రోజు రాత్రే ముస్కాన్ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ముస్కాన్ మత్తు పదార్థాలకు బానిసగా మారినట్లు గుర్తించారు. తక్షణమే ఆమెకు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముస్కాన్ తనకు ఆహారం వద్దని, మార్ఫిన్ ఇంజెక్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితులిద్దరిని జైలులో ఉన్న డి అడిక్షన్ సెంటర్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జైలు వైద్యాధికారులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.